బెట్టింగ్ యాప్ల కేసులో నటి విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మియాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ ఆమె హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఎఫ్ఐఆర్ కొట్టేసేందుకు అలాగే ఈ దర్యాప్తుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసులకు సహకరించాలని విష్ణుప్రియను హైకోర్టు ఆదేశించింది. అలాగే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మియాపూర్ పిఎస్లో బెట్టింగ్ వ్యవహారంపై పలు కేసులు నమోదయ్యాయి. టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అటు 2 కేసులను సిట్కు బదిలీ చేస్తున్నట్టు కోర్టుకు తెలిపారు పీపీ. బెట్టింగ్ యాప్ల కేసులో నటి విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మియాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ ఆమె హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఎఫ్ఐఆర్ కొట్టేసేందుకు అలాగే ఈ దర్యాప్తుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసులకు సహకరించాలని విష్ణుప్రియను హైకోర్టు ఆదేశించింది. అలాగే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మియాపూర్ పిఎస్లో బెట్టింగ్ వ్యవహారంపై పలు కేసులు నమోదయ్యాయి. టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అటు 2 కేసులను సిట్కు బదిలీ చేస్తున్నట్టు కోర్టుకు తెలిపారు పీపీ. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను తప్పించుకుంటూ కోర్టుకు వెళ్ళినటువంటి విష్ణుప్రియకు హైకోర్టులో చుక్కెదురైంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని ఆమె తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని మీద వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక విరుద్ధమైనటువంటి తీర్పునిచ్చింది. ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి కానీ దర్యాప్తుపై స్టే కూడా దాఖలించింది. ఈ కేసులో ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కూలంకషంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విచారణకు సహకరించాలని ఆదేశాలను జారీ చేసింది. చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలంటూ మరోవైపు పోలీసులకు కూడా సూచనలు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మియాపూర్ పిఎస్ లో కొంతమంది మీద కేసులు నమోదైనాయి. అలాగే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మంది మీద కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యూట్యూబర్లు కూడా ఇందులో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనం రీసెంట్ గా చూసినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి సిట్ను ఏర్పాటు చేసి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారాన్ని, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల మీద పూర్తిగా ఈ మీద దర్యాప్తు అనేది జరుగుతూ ఉందన్నటువంటి విషయాలను తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇక ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసులను 2 కేసులను సిట్టుకు బదిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు దీని మీద సర్వత్రా కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఇంకా ఎటువంటి టీమ్స్ అనేది ఫామ్ కాకపోతున్నాయి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏ రకంగా ఈ కేసును దర్యాప్తు చేయబోతున్నటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక మరోవైపు ఇప్పటికే కోర్టు మెట్లెక్కినటువంటి విష్ణుప్రియకు షాక్ తగలడంతో ఆమె ఖచ్చితంగా పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని. రైట్ రత్న, థ్యాంక్ యూ.